నల్గొండ జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు పైన చేయి చేసుకున్నాడు. దీంతో తన అనుచరులతో బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశాడు పిల్లి రామరాజు. గొడవను కవర్ చేస్తున్న మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించాడు నాగం వర్షిత్ రెడ్డి. వర్షిత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంధ్య, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ రోజు ఇటు బీజేపీ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులకి, వార్డు మెంబర్లకి సన్మాన కార్యక్రమం పిలవడం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాకు కూడా ఆహ్వానం కవర్ చేయాలంటూ ఇటు పిలుపు రావడంతో మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సర్పంచుల సన్మానం సందర్భంలో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణలు చోటు చేసుకుంది. ఇటు పిల్లి రామరాజు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగం వర్షిత్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని అది అంటే వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత ఘర్షణ కూడా దారి తీసింది. ఆ తర్వాత పరస్పరం కూడా చేసుకోవడం వరకు కూడా ఈ ఘర్షణ వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అదంతా కూడా కవర్ చేశారు. అయితే ఇటు ఘర్షణ చోటు చేసుకోవడంతో పిల్లి రామరాజు వచ్చి బయట ఆందోళనకు దిగారు. ఇటు జిల్లా అధ్యక్షుడు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి, ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఇటు జిల్లా అధ్యక్షుడు అనుచరుడు అతను కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న క్రమంలోనే ఇక్కడ ఈ ఘర్షణ కవర్ చేసినటువంటి మీడియా ప్రతినిధుల పైన ఇటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దౌర్జన్యంగా కెమెరాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి చిప్పులో ఉన్నటువంటి వాటన్నిటి కూడా ఫార్మేట్ చేయడంతో అక్కడంతా కూడా ఫుటేజ్ అంతా కూడా అక్కడ ఎరేజ్ అయింది. దీంతో ఇటు మీడియా ప్రతినిధులు కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలంటూ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమాచారం ఉండడంతో మొత్తం పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అందరినీ కూడా సమాధానం చేసే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి మాత్రం ఇప్పటికి ఇటు పిల్లి రామరాజు ఇప్పటికి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. మరొకవైపు ఇటు జర్నలిస్టు సంఘాలు కూడా ఇటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా బీజేపీ కార్యక్రమాలన్నీ కూడా బైకాట్ చేస్తామని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మా జర్నలిస్టుల దగ్గరికి వచ్చి, ఆందోళన చేస్తున్నటువంటి జర్నలిస్టుల దగ్గరికి వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అది అనుకోకుండా జరిగింది, దాన్ని క్షమించాలని చెప్పి కూడా ఆయన కోరడంతో జర్నలిస్టులతో వివాదం అయితే సద్దుమరిగింది. మరొక వైపు ఇటు ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి పార్టీలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ పిల్లి రామరాజు అక్కడే కార్యాలయం ముందే చేరేసుకొని కూర్చున్నారు. అనుచరులతో కలిసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆయన వచ్చి తన క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇప్పటికి కూడా అక్కడ కొనసాగుతా ఉంది. సంధ్య. రైట్ చంద్రశేఖర్. Hey!